ఎప్పుడు చేసేలా కాకుండా కొత్తగా వెరైటీగా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టండి. లేదంటే మీ పిల్లలకైనా కానీ ఈ విధంగా చేసి పెట్టండి. చాలా కొత్తగా ఉంటుందన్నమాట. ఈ స్వీట్ మీకు ఏ స్వీట్ షాప్లో కూడా దొరకదండి. దానికోసం ముందుగా ఒక కళాయి తీసుకొని 1 కప్పు వరకు పల్లీలు మనం ఇప్పుడు అందులో వేసుకుంటున్నాము. పల్లీల్లో కొంచెం సత్తుపాయలు ఉంటాయి కదా, అంటే గింజలు ఉంటాయి, అవి తీసేసేయండి. ఆ పలుకులు అన్నది టేస్ట్ అంతగా బాగోదు. అవి దోరగా మనం వేపుకోవాలన్నమాట. ఈ స్వీట్ అన్నది మీరు ఇప్పటి వరకు చూసి ఉండరండి. అంత కొత్తగా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట. మీరు నిజంగా చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు దేంతో చేసావు అని అడగకుండా అయితే ఉంటారు. అంత బాగుంటుంది. దోరగా వేపి 1 కప్పు వరకు పలుకులు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం వేస్తుంది మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ 2 ప్యాకెట్లు, 10 రూపాయల ప్యాకెట్లు, 20 రూపాయల బిస్కెట్. నేను ఇప్పుడు మ్యారీగోల్డ్ అందులో వేసి దోరగా వేపుతున్నానండి. ఇప్పటి వరకు మన నెయ్యి కానీ నూనె కానీ ఏమి వాడట్లేదు. మామూలుగా ప్లెయిన్గానే మనం దోరగా వేపుకోవాలి. ఈ బిస్కెట్ అన్నది మనకి వేగుతూ ఉండంగానే అసలు ఆ స్మెల్ ఎంత బాగుంటుందంటే బాగా బయటికి, మన ఇంటి బయటికి బాగా వస్తుంది. అదో రకమైన స్మెల్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. 2 చల్లారిన తర్వాత బిస్కెట్లు మిక్సీ జార్లో వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బిస్కెట్లు అనేది మిక్సీ జార్లో వేయండి. ఆ తర్వాత పల్లీలు కూడా వేపి పక్కన పెట్టుకున్నాను చూసారా, అది కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని రండి. పొడిలాగా అయిపోద్ది అన్నమాట. మనకి ఒక్క చుక్క నీళ్ళు అన్నది కూడా తగలనివ్వద్దండి. పొడిలాగా మనకి చాలా మెత్తగా వస్తుంది. జల్లించే అవసరం లేదండి. ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకొని 1 కప్పు వరకు పంచదార వేసుకోండి. కొద్దిగా 3-4 స్పూన్లు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఇది మనకి పాకం రానవసరం లేదండి, పంచదార కరిగితే సరిపోతుంది. ఇందులో పాకం తీయాలి, తీగ పాకం అలాంటివి ఏమి ఆ కష్టం ఏమి పడనవసరం లేదండి. కొత్తగా చేసే వాళ్ళైనా కానీ ఈజీగా చేసుకునే స్వీట్ అనమాట ఇది. చిన్నపిల్లలైనా చాలా ఈజీగా చేసేయచ్చు. పంచదార కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత మీరు 1 కప్పు వరకు శనగపిండి వేసుకోండి. మనం వేస్తుంది ఒకే కప్పుతో వేస్తున్నామండి. మెజర్మెంట్స్ చూసుకున్నారు కదా, ఒకే కప్పు. బ్లాక్ కప్పుతోనే నేను ఫస్ట్ నుంచి అదే వాడుతున్నాను, చూస్తున్నారు కదా. ఆ కప్పుతోనే 1 కప్పు సరిపోతుంది శనగపిండి. వేసిన తర్వాత మీరు బాగా కలపండి. ఉండలైతే ఏమి చుట్టదండి శనగపిండి, ఎందుకంటే మనం ఏం తీగపాకం లాంటివి ఏమి తీయలేదు. జస్ట్ పంచదార కరిగిన తర్వాత వెంటనే శనగపిండి వేసేసాం కాబట్టి మీరు బాగా కలపండి. చాలా లూజుగానే మనకు గరిట అనేది తిరుగుద్ది. అలా అయిన తర్వాత 10 నిమిషాల వరకు శనగపిండి పంచదార నీళ్ళలో బాగా ఉడకనివ్వండి. ఎందుకంటే కాసేపు ఉడకాలి, పచ్చి వాసన అన్నది పోవాలి. అప్పుడు మనకి రుచి అన్నది డబల్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం చూసారా, బిస్కెట్ను పల్లీలు, ఆ మొత్తం పిండి కూడా ఈ శనగపిండిలో వేసేసేయండి. వేసిన తర్వాత మళ్ళీ కలపండి. ఇప్పుడు కూడా మీకు ఉండలన్నది ఏమి చుట్టదండి. కంగారు పడి గబగబా కలప అవసరం లేదు. సిమ్లో పెట్టండి. ఇదంతా చేసేటప్పుడు మీరు సిమ్లో పెట్టండి. ఇప్పుడు కలుపుతూ ఉండండి. ఇప్పుడు కలిపేటప్పుడు మీరేం చేస్తారంటే, ఇక్కడ మనం నెయ్యి వాడుకోవాల్సి వస్తుంది. నెయ్యి ఖచ్చితంగా వేయాలండి, ఎందుకంటే రుచి డబల్ అవుతుంది నెయ్యి వాడడం వలన. మనం స్వీట్ అంటేనే నెయ్యి ఉండాలి, అంతే కదా. అందుకోసమని నెయ్యి అయితే మాత్రం 1 పెద్ద స్పూన్తో మనకి 3 స్పూన్ల వరకు నెయ్యి అయితే పడుతుంది. అంటే నేను 3 వేసాను, ఇంకా వేసుకుంటే రుచి ఇంకా పెరుగుతుంది, మన ఇష్టం. నేనైతే 1 పెద్ద స్పూన్తో 3 స్పూన్ల వరకు వేసి ఆపేసాను. మనకి కళాయికి అంటుకోవడం, చేతులు నొప్పులు పుట్టడం అలాంటివి ఏమీ ఉండవండి. ఎందుకంటే ఇది ఉండ చుట్టదు, గబగబా తిప్పకపోతే పాడైపోద్దేమన్న భయం కూడా ఉండదు. మనకు నచ్చినట్టుగా మనం తిప్పుకోవచ్చు. చిన్న చిన్న బూందీలాగా కూడా రెడీ అయిపోతుంది. అంత చిన్న పీసెస్ లాగా వస్తుంది అనమాట మనకి లాస్ట్కి వచ్చేటప్పటికి. నేను 3 స్పూన్లు కూడా వేసేసాను, ఇంకే వెయ్యను నెయ్యి, ఇంతే వేస్తాను. ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ బిస్కెట్ను పల్లీలు వేపుకున్నాం కాబట్టి, శనగపిండి ఆల్రెడీ మనం ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి తర్వాత ఇప్పుడు మనం పెద్ద టైం ఏం పెట్టవసరం లేదండి. తీసి దించేసి ఆ వేడి మీదనే మీరు ఉండలు చుట్టుకోండి. ఉండలు చుట్టుకోవచ్చు, బాక్స్లో వేసి డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. అంటే మన ఇష్టం, షేప్ని బట్టి మన ఇష్టం, ఏ షేప్ అయినా మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే లడ్డూలాగా చుడితే బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో లడ్డూనే చుట్టాను. కాకపోతే ఒకటండి, వేడిగానే చుట్టాలి. చల్లారితే మనకి పొడిలాగా తయారవుద్ది అనమాట. అప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని తెచ్చుకొని మళ్ళీ ఉండలు చుట్టుకోవాలి, అంతే. అంతకుమించి చేసేదేం లేదు.
నేనైతే ఉండలు చుట్టాను. లాస్ట్లో మీకు పాలు పోసి కూడా చూపిస్తాను. అంటే పాలు పోస్తే టేస్ట్ ఎలా ఉంటుంది, దాని ఉండ ఎలా ఉంటుంది అన్నది కూడా మీరు చూడాలి కదా, అందుకని అది కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇలా ఉండలు చుట్టాం కదా, చుట్టిన తర్వాత ఇంకా లాస్ట్లో కొద్దిగా పొడిలాగా అయ్యింది. ఆ పొడి మీకు చూపిస్తా. ఇప్పుడు ఆ పొడి తీసుకొని మరిగిన పాలు, పచ్చి పాలు పోయకండి, మరిగి కెళ్ళిన తర్వాత వేడిగానే ఉండాలి, పాలు చల్లారకూడదు. ఆ పాలు మీరు తీసుకోవాల్సింది ఒక 2 స్పూన్లు అంతే, ఎక్కువ కూడా పాలు మనకు పట్టవు. తీసుకొని ఆ పొడి మొత్తం ఆ పాలల్లో కలిపేసేయండి. కలిపి ఉండ చుట్టండి. ఈ ఉండ ఒక రోజే ఉంటుంది. ఇందాక చేసుకున్న ఉండలు 10 రోజులు ఉంటాయి. 10 రోజుల ఉండల్లో మనం పాలు పోయొద్దండి, అలా మామూలుగా చుట్టండి. ఈ ఉండలో మాత్రం పాలు పోసుకుంటే రుచి డబల్ అవుతుంది. టేస్ట్ కూడా అసలు ఉండ చుడుతూ ఉంటే కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి. తింటూ ఉంటే కూడా గట్టి పడిపోవడం అలా ఉండదు, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. తింటూ ఉంటే కూడా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ అయితే ఇవ్వండి, చాలామందికి రీచ్ అవుతుంది. చాలామంది కొత్తగా పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా, ఈసారి ఇలా ట్రై చేయండి. పండగకైనా, చుట్టాలు వచ్చినప్పుడైనా, లేదా టైంపాస్కైనా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. అందరికీ షేర్ కూడా చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. పాలుతో పోసింది కూడా లడ్డు చాలా బాగుంది. కాకపోతే ఒక్కరోజు ఉంటుంది, అదైతే 10 రోజులు ఉంటుంది.